గౌరీ, నువ్వా? ఏమిటి చీకట్లో వచ్చావు? చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి, చీకట్లోనే రాలిపోవాలి. అమ్మగారు, నాకు మందు కావాలి. మందా? దేనికి? ఏం మందు? చేసిన తప్పుని, నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు. ఏం జరిగింది గౌరీ? అసలు విషయం ఏంటి? ఏముందమ్మగారు, అరిటాకు లాంటి ఆడబతుకు ముళ్ళు లాంటి మగాడిని నమ్మింది, తిరిగిపోయింది. చేసిన పాపం కడుపులో పాప అవుతుంది. మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి. ఎవరా మనిషి? ఎవరా నీచుడు? చెప్పు గౌరీ. ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నేను నేలుకునేటట్టు చేస్తాను. నేను చెప్పినా ఎవరు నమ్మరు అమ్మగారు. ఆయన పేరున్న పెద్దోడు, డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు. నేను చెబితే నమ్మరు, నన్నే తిడతారు. గౌరీ, నేను ఆడదాన్ని, గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను. నిన్నే నమ్ముతాను. చెప్పు గౌరీ. వద్దమ్మగారు, నాకేసి ఇవ్వమండి. లేదు, నువ్వు చెప్పి తీరాలి. ఆయన ఆయన చెప్పు గౌరీ. ఆయన మధుబాబమ్మ. మధుబాబు అంత నీచుడు కాదు. నాకు తెలుసు అమ్మగారు, మీరు నమ్మరని. పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది. చెప్పనన్నాను, చెప్పమన్నారు, చంపి దెబ్బ కొట్టారు. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు. తిరుగుబోతూ తుంటరి అనుకున్నాను గాని చివరకు దొంగ కూడా అయ్యాడనమాట. ఆ గూడెం విధవలకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా? భూషయ్య, అయ్యా, వెంటనే పోలీసులు పిలిపించు. వాడెక్కడున్నా సరే ఉన్నవాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు. వచ్చారు 50,000 దొంగతనం చేసిన నేరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను దొంగతనం చేశాను? అవును, మీ తాతయ్య గారి హెల్పెట్లో నుంచి. సాక్ష్యం? పోయిన సొమ్ము మీ సూట్ కేసులో దొరికింది. మా తాతయ్య గారు నమ్మారా? నమ్మారు బాబు, నమ్మారు. మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న పలంగా అరెస్ట్ చేయించమన్నారు. ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు. మిస్టర్ మధు, ఫాలో మీ. కావాలని పడిందో, కాలుదారి పడిందో, నీటిలో పడింది, రేవులో తేలింది. ప్రాణం ఉందో లేదో చూడండి బాబు. లాభం లేదు, ప్రాణం పోయింది. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు. మీరందరూ కులాసాగున్నారా? ఏం కులాసా గురు? నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కుని పక్షం అయిపోయావు. మేమే కాదు గురు, ఊరంతా తారుమారే కూర్చుంది. ఏమిట్రా, ఊరికే వచ్చిందిరా? ఊరకొక్కకి అధికారం వచ్చింది, దాంతో ఊరికే తెగిలొచ్చింది. ఆ బోసాయి గారు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద దిక్కై ఊరు ఎక్కుతున్నాడు. మరి మా తాతగారు ఏం చేస్తున్నారా? నీకు తెలీదా గురు? నువ్వు జైలుకి వెళ్ళిన 1 రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాయి చనిపోయారు. భూషయ్య, మర్చిపోయావా? శనిబాబు గారా జైలు నుంచి తిరిగి వచ్చారా? ఏ అక్కడే ఉండిపోతా అనుకున్నావా? ఎంత మాట! కబురు పెడితే జైలు గుమ్మం దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావనిగా. రండి చంద్రబాబు, నీ అతి వినయాలు దొంగ మర్యాదలు కట్టిపెట్టు. ఏమీ తెలియని నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాద నటిస్తావెందుకు? మా తాతగారు ఎలా పోయారు? ఎలాగంటే అలాగే పడుకున్నవారు పడుకున్నట్టే పరమపదించారు బాబు. ఊళ్ళందరికీ విషయం తెలుసు. ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు. చెప్పు చెప్పు. చిన్నబాబు, అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల తుపాకీ కాదు, నిజమైన తుపాకీ. పేరులో పెళ్తుంది, అవతలు పెట్టు. చావంటే అంత బెదిరొచ్చిందా? బ్రతుకు మీద అంత ప్రేమన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయటానికైనా సిద్ధపడుతున్నావు? చెప్పు. మా తాతగారు పోయిన తర్వాత ఆస్తంతా ఏమైంది? అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది.
ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు కొట్టేంచుకున్నావు. పరాయి వాళ్ళకి పోనివ్వడం ఎందుకని నేనే కొన్నాను. కావాలంటే నువ్వు కూడా ఎక్కడ పో. దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్తంతా స్వాధీనం చేసుకుంటావా? చిన్నబాబు నన్ను చంపదు చిన్నబాబు, నన్ను చంపొద్దు చిన్నబాబు. పిరికి పంద, మా వంశస్థులు పురులు సింహాలు చంపడానికి వాడే ఈ తుపాకీతో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది. భూషయ్య, ఈ క్షణంలోనే నిన్ను చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నీ ఎంత మీ 4 గోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు. ఏ మనుషుల ముందు నన్ను నేరస్తుని చేసి జైలుకు పంపించావో, ఏ మనసులో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావో, ఆ మనసుల ముందు నీ పాపాలు నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ అంతం చూస్తాను. అంతవరకు ఈ లంకలోనే ఉంటాను, నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను. జాగ్రత్త. తాత. ఎవరు? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి రాత, అన్నిటినీ పోగొట్టుకున్నా నాకిక మిగిలింది నువ్వేగా. నేను ఇంకా మిగిలినాన్ని ఎందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట. అవును. ఇచ్చిన మనసు, చేసిన బాసలు, కన్న కలలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట. అవును, వాటన్నిటినీ ఏనాడో చెరిపేశాను. మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను. నువ్వనే మనిషి నా జీవితంలోకి వచ్చావనే విషయం కూడా మర్చిపోయాను. నేను చేసిన తప్పేమిటి? తెలియక అడుగుతున్నావా? ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని అవసరం తీరిపోయాక విసిరేసే మగాళ్ళు పశువులతో సమానం. అలాంటి వాళ్ళని నేనే కాదు, ఏ ఆడదైనా ద్వేషిస్తుంది, శపిస్తుంది. తాత, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు. అయితే వెళ్ళి ఆ గౌరిని అడుగు. నీ మూలంగా గర్భవతి నిండు ప్రాణాలు తీసుకున్న ఆ గౌరిని అడుగు. తాత, నేనే పాపం చేయలేదు, నా మాట నమ్ము రాధ. రాధ? ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంకెప్పుడు ఈ ఇంటికి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించు. రాధ, వెళ్ళు. రాధ, రాధ. అంతే ఇన్స్పెక్టర్ బాబు, ఆ క్షణం నుంచి నా జీవితం చిత్రమైన చీకటి మలుపులు తిరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. 10 మంది చేత వేలెత్తి చూపబడ్డాను, వెక్కిరించబడ్డాను. ఆస్తి అంతస్తుతో పాటు నాదనుకున్న మనిషిని కూడా పోగొట్టుకున్నాను. ఆ ఒంటరితనంలో తాగుడు నాకు తోడయింది. అర్థమైంది మధు, ఈ లోకం మంచితనాన్ని భరించలేదు. అందుకే జీసస్ని సిలువ వేసింది, గాంధీజీని కాల్చివేసింది. ఇన్స్పెక్టర్ బాబు, జారిపోయిన కాలం కోసం, మారిపోయిన బ్రతుకు కోసం నేను బాధపడటం లేదు. కాకపోతే నేనే పాపం చేయలేదని నా రాత నమ్మాలి. అదే నా కోరిక. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నా. కానీ బ్రతికే పద్ధతి ఇది కాదు మధు. అవును మధు, జీవితం ప్రవాహం లాంటిది. దానికి ఎదురీదగలిగే ధైర్యం మనిషికి కావాలి. నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి, అన్నిటినీ మించి మంచి మనసు ఉన్నవాడి. నువ్వు 10 మందికి చైతన్యం కావాలి. నీ జీవితం నలుగురికి ఉపయోగపడాలి. నువ్వు నన్ను ఒక ఆత్మీయుడుగా, ఆప్తుడిగా అంగీకరిస్తే నాకు ఒక మాట ఇవ్వు. ఏమిటి బాబు? ఇంకెప్పుడూ తాగనని మాట ఇవ్వు. మంచితనానికి లొంగిపోవటం నా మనసుకున్న బలహీనత బాబు. అలాగే తప్పకుండా నేను ఎప్పుడు తాగనని మీకు మాటిస్తున్నాను బాబు. గుడ్. చూడు మధు, నాకు తెలిసిన ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆయన ద్వారా నీకు ఏదైనా బాధ్యత గల పని ఇప్పిస్తాను. కొన్నాళ్ళ పాటు నువ్వు ఈ ఊరు, ఈ వాతావరణం మర్చిపోవడం చాలా అవసరం. ఏమంటావు? అలాగే బాబు. మిస్టర్ మధు, ఆ దావూర్లంక దగ్గర నదిపాయ కట్టాల్సిన అడ్డగట్ట పని నీకు అప్పగిస్తున్నాను. పని అయితే ఇచ్చారు కానీ బాబు, అంత పెద్ద కాంట్రాక్ట్ చేయడానికి నా దగ్గర పెట్టుబడి లేదు బాబు. పెట్టుబడి గురించి నువ్వేం భయపడక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించి పేమెంట్స్ ఇప్పిస్తూ ఉంటాను, సరేనా? మీకెంతో రుణపడి ఉంటాను బాబు. రుణపడి ఉండాల్సింది నాకు కాదయ్యా, ఇన్స్పెక్టర్ ఆనందరావుకి. ఆయన నీ గురించి ఎంతో ఇదిగా రాశారు. వారికి నీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చూడండి ఇంజనీర్ బాబు, Yes? పని అయితే నమ్మకంగానే చేస్తాను కానీ మీ ఓవర్సీర్లకి, సూపర్వైజర్లకి కాకాలు పట్టడం, లంచాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఆ మాట అంటేనే నా ఒళ్ళు మండిపోద్ది. ఒకవేళ కోపం వచ్చి చావబాదినా బాస్తాను.
ఆ తర్వాత మీరు జైలు పంపిస్తానంటారా? ఒకసారి అది అనుభవం అయిందే బాబు. అలాంటివి ఏమీ జరగవని హామీ ఇస్తున్నాను, సరేనా? వస్తాను బాబు. 1 మినిట్. ఇందా టీ తీసుకెళ్తుగా. అయ్యి బాబోయ్, మీ చేత్తో ఇవ్వడమా? ద ప్రెషర్ ఇస్ మైన్. మీరు చాలా మర్యాద చేస్తున్నారు బాబు. కింద మేక పండకాయ. ఒరేయ్, ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడు రా. అంటే ఆ పెద్ద కంటాడు మనకే ఇచ్చాడు రా. బయలుదేరప్పుడు నేనేదో వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టించాను, అందుకే గుడికి పని దొరికింది కనుకనే. ఒరేయ్, ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా. చచ్చా, మీరెందుకు పనికొస్తారా? ధ్వజస్తంభాల్లాగా దివ్య మంగళంగా విగ్రహాలనే తప్ప బుర్రలో బుద్ధి లేదు. ఆ దావులంక కాంట్రాక్ట్ జారిపోకుండా మన చేతికి వచ్చుంటే నిక్షేపంగా 1,00,000 రూపాయలు మింగెద్దు. పాపిష్టి పథకాలు చాలా వేశాం బాబు గారు. ఆ ఇంజనీర్ ప్రసాదరావు మధుగడికే ఇచ్చేశాడు. పోనీ ఆ ఇంజనీర్ గారు చేయి కాస్త తడపోయారు, ఆ పనులు జరిగినేమో. చేతులేంటండి బాబు, ఉళ్ళంతా తడిపినాడు ఒప్పుకునే రకం కాదు. అయ్యో రామ, దక్షిణ తాంబూలం పేరు చెప్తేనే ఇజిలేసి పోలీసుని పిలుస్తాడు. ఈ కుర్రకారు ఉద్యోగులంతా ఇలా మంచి పనులు మంచి గుణాలు అలవాటు చేసుకుని చెడిపోతూ ఉంటే దేశ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. అక్కడికి అలాంటి వాళ్ళ వల్ల దేశం బాగుపడిపోకుండా మళ్ళాంటి వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి ఆ ఇంజనీర్ గాడికి ఈ మధుగాడు మంచి బుద్ధిమంతుడుగాను మంచి ప్రయోజకుడుగాను కనిపించాడన్నమాట. కాదు బాబు, ఈ మధుగాడిని పెట్టుకోమని ఇన్స్పెక్టరే చెప్పుంటాడు. అసలు మన ఊరికి పెద్ద అపశకుడు ఆ ఇన్స్పెక్టర్ గడే. ఆయన పెద్ద రాయిచ్చు కొట్టాలనిపిస్తున్నారు. ఇదిగో తోక, ఆవేశపడకు. ఇలాంటి వెధవ పనులు చేయడానికి కావాల్సింది తొందరపాటు కాదు, తెలివితేటలు. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు వాగు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్తే. ఏమిటి విశేషాలు? గొప్ప విశేషమే. నేను నమ్మలేకపోతున్నది ఒక్కటే, పంజాతో పేగులు చీల్చి నెత్తురు తాగే పెద్ద పులి సన్యాసం పుచ్చుకుని రుద్రాక్షమాల వేసుకుని సాధు అయిపోవటం గొప్ప విశేషమేగా. దేని గురించి మీరు చెబుతున్నది? మధుగాడి విషయం అండి. మందు కొట్టి మనుషులను కొట్టేవాడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేంత ప్రబుద్ధుడైపోయాడట. అవకూడదా? అబ్బెబ్బే, అవడానికి ఏమాత్రం అవకాశం లేదని నా అభిప్రాయం. ఎందుకు లేదు? బోయవాడు మహర్షి కాలేదా? అలా అనుకున్నా వీడు కారణ జన్ముడు కాదు కదండి. కుక్కతో వంకర తీసి వదిలేస్తే మళ్ళీ వంకరే అవుతుంది. వీడు కూడా అంతేనని నా అభిప్రాయం. చూడండి, మనుషుల గురించి మంచి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ముందు మనకి మంచి మనసు ఉండాలి. మధు మామూలుగానే బుద్ధిమంతుడు, ఇప్పుడు పనిమంతుడు కూడా. ఇన్స్పెక్టర్ గారు చూడండి, అటు చూడండి. తమరు సెలవిచ్చిన బుద్ధిమంతుడు పనిమంతుడు అయిన మధు ఎలాంటి అవతారం ఎత్తొస్తున్నాడో చూడండి. బాగా మందులో మునిగిపోయి తైతక్కలాడుతూ వస్తున్నాడు. అడుగు గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు. కాదురా, ప్రెసిడెంట్ అగౌరవం గారు అని దండ పెట్టి కాళ్ళు ఎత్తారు సంగతి. అందకపోతే కాళ్ళుగానే మనకు జుట్టు అందుతుందిగా. ప్రెసిడెంట్ గారు నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబా మీకు నమస్కారం. మీ ఇంజనీర్ అయ్య నన్ను చాలా ఇబ్బందుల్లో పెట్టాడు బాబు. ఏమిటది? ఏముంది, ఆ ఏటిగట్టు కాంట్రాక్ట్ పని నాకు అంటగట్టారు. నా ఏళ్ళ పని చేసుకుంటూ గౌరవంగా బతకాలంటే చాలా కష్టం ఇన్స్పెక్టర్ బాబు. చూస్తున్నారుగా ఇన్స్పెక్టర్ గారు మీ పనిమంతుణ్ణి. ఆయన ప్రెసిడెంట్ గారా, జేబు నిండా సొమ్ములుంటాయి, పాడు పనులు చేసే దమ్ములుంటాయి, నెత్తి మీద కొమ్ములుంటాయి రా. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నారు, కొమ్ములు ఎక్కడ ఉన్నాయి? కొమ్ము సంగతి తర్వాత చూడచ్చు కానీ ముందు ఆయన తోక ఎక్కడ ఉంది అతకరా. రే, అలా అనకూడదురా, ఆయన ఈ లంకకే మారాదురా. మహారాజు అయితే మళ్ళా గుర్రం ఎక్కలేదే గోరు. తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల, తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల, తాగమంటే తంటారా, తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల, తైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల, తాగమంటే తంటారా, తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల, తైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల, ఊగితే చంపాల.
ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు, నెత్తురు తాగి తాగి మత్తెక్కి ఉన్నావు. ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు, నెత్తులు తాగి తాగి మత్తెక్కి ఉన్నావు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వైనావు, కంచెను వనుకుంటే చేనే మేసేవు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వైనావు, కంచెను వనుకుంటే చేనే మేసేవు. నక్కి నక్కి చూస్తావేరా నక్క జిత్తుల నాయాలా, నక్కి నక్కి చూస్తావేరా నక్క జిత్తుల నాయాలా. తాగితే ఉయ్యాలా, ఊగితే జంపాలా, తాగమంటే తంటారా, తాగకుంటే ఎట్టారా. తాగి ఊగి ఊరేగి తైతక్కలాడరన్నాయాలా, తైతక్కలాడరన్నాయాలా. తాగితే ఉయ్యాలా, ఊగితే జంపాలా. బ్లాక్ మార్కెట్టు చేసి లోకుల్ని దోచావు, సర్కారు కన్ను గప్పి నేరాలు చేశావు. బ్లాక్ మార్కెట్టు చేసి లోకుల్ని దోచావు, సర్కారు కన్ను గప్పి నేరాలు చేశావు. కొంపలెన్నో తీసి గొప్పొడివైనావు, నమ్మినోళ్లను నీవు నట్టేట ముంచావు. కొంపలెన్నో తీసి గొప్పొడివైనావు, నమ్మినోళ్లను నీవు నట్టేట ముంచావు. మీసాలు తీసేయ్యరా మోసాల భూషయ్య, మీసాలు తీసేయ్యరా మోసాల భూషయ్య. తాగితే ఉయ్యాలా, ఊగితే చంపాలా, తాగమంటే తంటారా, తాగకుంటే ఎట్టారా. తాగి ఊగి ఊరేగి తైతక్కలాడరన్నాయాలా, తైతక్కలాడరన్నాయాలా. తాగితే ఉయ్యాలా, ఊగితే చంపాలా. చూశారుగా ఇన్స్పెక్టర్ గారు, పాపం పనిపిస్తే బాగుపడతాడు అనుకున్నారు, మరి కాస్త చెడిపోయాడు. ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని. ఏ భూషయ్య, అలా ఎంగిలి కోతలు పోయకురా, అది వేమన శతకంలోదిరా. ఇన్స్పెక్టర్ బాబు, మీరు నన్ను మనిషిని చేస్తున్నారన్న ఆక్రోశం కొద్దీ వీడు మీతో చెప్పే మాటలన్నీ విన్నాను. వీడికి బుద్ధి చెప్పాలని ఈ నాటకం ఆడాను. అంటే నువ్వు నిజంగా తాగలేదా మధు? అవును బాబు, మీరు నన్ను బాగు చేయాలని నాకు పనిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేసి నేను అట్టా తాగుతాను బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఏది చేయటండి, పట్టండి బాబు. ఇది సారాయో మంచినీళ్ళో మీరే చెప్పండి బాబు. బాబు, నేను తాగానంటేనే వీడికి హడల్, వీడికి బెంబేలెత్తించడానికే ఇట్లా చేశాను. తాగుబోతుని ముద్ర వేసిన నేను కాదు బాబు తాగుబోతుని, వీడు. రై తీరా. తీసాను. ఇన్స్పెక్టర్ గారు, ఇది నేను తాగడానికి కాదు, ఎవరో ఒక బాలింతరాలు తెచ్చిపెట్టమంటాను. ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక పెద్ద మనిషి నేనే కదా, మరి అందరి మంచి చెట్లు నేనే చూడాలి కదా. అందుకని తోక, మనం ఇంకా చాలా పనులు చూడాలి కదా. పద బాబు. నా మీద గౌరవంతో నువ్వు తాగుడు మానేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బాబు, పడవకి చుక్కాన్లా నా బ్రతుకి మళ్ళీ ఒక దారి చూపించారు. మీకు ఇచ్చిన మాట తప్పుతానా? మళ్ళీ తాగుతానా? గుడ్, వెరీ గుడ్. సరే, రేపే బయలుదేరి దావుర్లంకి వెళ్ళి పని ప్రారంభించు. అలాగే బాబు. బాబు గారు, మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? అవునే, దావుర్లంకి అడ్డగట్ట పని మనకే వచ్చింది. మీరు వెళ్ళిపోతే నాకేం తోస్తుంది? నేను వెళ్ళేది పక్కూరికి గాని పైలోకానికి కాదే. బాబు గారు, నన్ను తీసుకెళ్ళండి. నిన్న మీకు కూడా వండి పెడతా, మీకు తోడుగా ఉంటా. సరే, మన ఊరు నోరే మంచిది కాదు. నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కోడే కూస్తుంది. ఊరే అనుకుంటే మనకే బాబు, మనలో ఏ తప్పు లేదు. చూడు, అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కాదు బాబు, నువ్వు ఇలాగే ముందు పొట్టి పెట్టావంటే నేను అక్కడికి వెళ్ళి తిరిగి రానే రాను. సరిగ్గా ఆ పని మాత్రం చేయదు. సరే, నేను రానులే. మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి.
నువ్వెన్నా చెప్పు గురు, మన ఊరంటే మన ఊరే. దీన్ని ఇడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది. అవును గురు, నాకు దుఃఖం వస్తుంది. నీ గట్ట ఉంది గురు. నాకు చాలా బాధగానే ఉందిరా. కాకపోతే రాత నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా మీద నీకున్న ద్వేషాగ్ని కూడా నేనే మూసుకుపోతున్నాను. ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. లాంచీ బయలుదేరిపోతుంది. రా గురు. వచ్చే గురు, వచ్చే. ఎరా జగ్గు, మన పడవలన్నీ ఈ రాత్రికే పట్టణం చేరుతాయి కదా? చిత్తమయ్య గారు, ఒరేయ్, ఈ మధ్య పోలీసు వాళ్ళలో చురుకుపాలు ఎక్కువైంది. అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు. ఈ గడ్డి కింద, తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి తినిపిస్తా జాగ్రత్త. మనల్ని అట్టుకోవటం ఆ మూడో కంటి వల్ల కూడా కాదండి. హ, అలా నీటి పాతులా తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు. మూడో కంటివాడు, ఒంటి కంటివాడు కనిపెట్టలేడని విర్రవీగితే ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిన పడతాయి. అయ్యగారు, రాధం వస్తుంది. ఏమిటి రాధమ్మా, స్కూల్ నుంచే వస్తున్నావా? అవును. అదే, ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులు ఇచ్చే నిన్ను చూస్తుంటే మహాముచ్చటేస్తుంది నాకు. అన్నట్టు ఈ శుభవార్త విన్నావా? ఏమిటి? ఊరంతటికి పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది. మూటా ముల్లే సర్దుకుని జెండా ఎత్తేశాడు. ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు. ఏమిటి విననేది? అదే, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక నువ్వు, నేను, ఊళ్ళో వాళ్ళందరూ, పిల్లా మేక, మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు. నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగానూ ఆనందంగానూ ఉండొచ్చు. ఇదిగో పంతులమ్మ, నన్ను పరాయి వాడిని చేస్తే నా మనసు గొల్లుమని ఏడుస్తుంది. అసలు నా ఉద్దేశం మన ఇద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. చూడండి, నా గురించి, నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడనక్కర్లేదు. పెద్దలు పిన్నలను విడదీకు, మన ఇద్దరి మధ్య తేడా లేదు. ఏమంటారు? లేకే ఉంది. మనిషికి పశువుకి ఉన్నంత తేడా ఉంది. బాబు గారు, మిమ్మల్ని పశువు అనేసింది. ప్రేమతో అందరా? కాదనుకుంటానండి, కోపంతో అన్నట్టుగా ఉందండి. తోక, నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది, ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను. ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా? అలాగండి, ఆ? నాకు తెలవదండి. నాకు ఇప్పుడే అర్థమైంది. అదా త్వరగా కనమండి. సుబ్బులు, సుబ్బులు, చూడరా, వాళ్ళ పారలో పరుగులు కావాలని చూడు, చూడు. ఏ మధుబాబు, పని భలే జోరుగా అవుతుందే. దరకేం చేస్తుందిరా అలా? మీ భూషయ్య గారి లాగా నేను దొంగ సొమ్ములు తిని బతికేవాళ్ళు కర్రా, కాయ కష్టం చేసేవాళ్ళరా, కష్టపడి సంపాదించు తినేవాళ్ళరా. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికే? సరే, వస్తా. అయితే ఆ గట్టు పని మధుగాడు ఆడుతూ పాడుతూ చాలా హడావిడిగానే జరిపించేస్తున్నాడు అనమాట. చిత్తం, నా కళ్ళారా చూశాను. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక మహాఘోరంగా జరిపించేస్తున్నాడు పని. ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది. అదప్పుడు పనికిరాదని పేదవాళ్ళకి పాకలేసుకోవడానికి ఇచ్చాం. పిచ్చి గూళ్ళంటే ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది. జగ్గు, వెళ్ళి ఆ పని చూడు. చిత్తం. బాబు, కలిసి కట్టుకుపోండి. బాబు, 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 మీరు ఇట్లా పరివేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏమైపోవాలా? బాబు, మీరు ఇక్కడ వచ్చేసారు. ఆడ భూసాయి దౌర్జన్యం ఎక్కువైపోనాది. ఏం చేశాడంటే నా ఎలా? ఎన్నో ఏళ్ళగా బంజర్లో మేము వేసుకున్న పాకలన్నీ భూసాయి మనుషులు నేలమట్టం చేస్తున్నారు బాబు. అట్లాగా? అవును బాబు, తమరెళ్ళి ఆడ గట్టిగా బుద్ధి చెప్పాలి. అరే అబ్బులు, మంగా నువ్వు కలిసి పని ఎక్కకుండా చూడండి. రే సుబ్బులు, నా వింటారా? ఆ అయ్యగారు దయాదక్షిణ మీద ఇంతకాలం వైకుంటున్నారు. అవసరం వచ్చి ఖాళీ చేయండి అంటే అన్యాయం ఎదురు తిరుగుతారు. మీకు దిక్కులు తోడు చెప్పుకోండి. చెప్పుకుంటారా నా ఎలా? ఇంతకాలం నుంచి తిన్న పాపపు తిండి అరగలేదురా, ఇప్పుడు ఈ పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు. కొంపలు పేదవాళ్ళయే కావచ్చు, ఈ భూమి మా అయ్యగారిది, మేము సొంతం చేసుకుంటాం. ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడెందుకు కావాల్సి వచ్చిందో? అవసరం వచ్చింది. రేయ్, తెలుసురా,
దీనికి విలువ వచ్చింది, మీకు ఆశ హెచ్చింది అంతేగా? మధుబాబు ఆ. నువ్వు అనవసరంగా కల్పించుకుంటున్నావు, నీకు సంబంధం లేదు. ఎందుకు లేదురా? నేను వీళ్ళతోటి మనిషినే, వీళ్ళలో ఒక్కడే. రే, మీ యజమాని గారు బారేసే ఎంగిలి మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తానే? చూస్తావా? దొంగ సొమ్ముతో ఒళ్ళు పెంచుకున్న మీకు నిజాయితీని కొట్టే శక్తి ఎక్కడిది, దమ్మెక్కడిది? మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి. అవ్వా, ఆ దేవుడు ఇచ్చినా సరే ఇక మీరు గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు. ఆత్మీయమైన నీ అభిమానమునకు ఆనందమున మేను పరవశించినది. నీ అందయే నాకు కొండంత బలము, మరచిపోలేనా నీ అనురాగము. బాలరాజో బంగారు స్వామి
కరిగితే పసిడికి కాంతి వస్తుంది. త్యాగమే మనిషికి విలువ తెస్తుంది. నే కన్న కలలన్నీ నిజమాయ నేడు, ఫలితము రాకుండా ఎవడాపలేడు. హలో మధు. నమస్కారం ఇంజనీర్ బాబు. నమస్కారం నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే. నిన్ను అరెస్ట్ చేయడానికి నేనే తప్పు చేశానండి. బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచివాడు అయిపోయినందుకు. మిస్టర్ మధు బాబు, వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను. మనసు పెడితే ఏ పైన అయిపోతుంది బాబు. వానలు పడేదాకా ఎందుకు, వారం రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఒరే అబ్బులు, 2 స్పెషల్ టీ తీసుకురారా. 2 స్పెషల్. నేను టీ తీసుకోను. మరి ఒక చిన్న పెగ్. ఇన్స్పెక్టర్ బాబు, నా చరిత్ర పూర్తిగా చెప్పేశారన్నమాట. చూడండి ఇంజనీర్ బాబు, ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు. ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపడటానికి వీల్లేదు. అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు? నేను మీకు ఇచ్చిన మాట, మీరు నాకు ఇచ్చిన పని, ఈ 2 కలిసి అలవాటును శాశ్వతంగా దూరం చేసాయి బాబు. అంటే బాగా మారిపోయావన్నమాట. ఇదంతా నా గొప్పదనం కాదు బాబు. మరి పూలు పూసేది మొక్కైనా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది, నీరు పోసిన వాడిది. ఏమంటారు ఇంజనీర్ బాబు? అనడానికి ఏముంది మధు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క మనిషిలోని మార్పు 100 మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. వెల్ ఆనంద్, నేను ఇంకా 2-3 సైట్ సర్వే చేసుకోవాలి. బయలుదేరదామా? బాబు మరి టీ తీసుకెళ్ళండి. అబ్బులో లేదు మధు, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. మరోసారి వస్తాను. టీ కోసం కాదు, నీ కోసం. అట్లాగే బాబు. రైట్ మధు. ఆనంద్, ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను. ఎవరిని గురించి నువ్వు అనేది? మధు గురించే. ఆ రోజు అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పినప్పుడు అతను మారతాడు, మనిషి అవుతాడు, 10 మందికి మార్గదర్శి కూడా అవుతాడని కదా నువ్వు అన్నా. ఇవాళ కరెక్ట్ గా అదే జరిగింది. చూడు ప్రసాద్, శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి. మధును మంచి దారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు అనిపించింది. పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాట్స్ ఆఫ్. పొరపాటు పడ్డావు. స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు, కానీ పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు, మారి తీరతాడు. వెల్, సుబ్బయ్య 3, 3 వెంకే 3, మల్లమ్మ 2, 2 వెంకటలక్ష్మి 2. కట్టమని పూర్తయిందిగా. మంగ, మీరు ఊరికి వెళ్ళండి. నేను బస్తీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కలు పూర్తి చేసుకోవాలి. నమస్తే రాధాదేవి. నమస్తే. మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా? ఆలయమా? అదేనండి, చదువు చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి బడే గుడి అంటారుగా. మీరు ఈ మధ్య ఊర్లో ఉన్నట్లేరే? లేను, డ్యూటీ మీద దావుర్లంక వెళ్ళాను. అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాను. ఏమిటది? ఒక మనిషి 1000 మందికి ఆవేశమై, ఉత్సాహమై, ఊపిరై అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు. ఎవరిని గురించి మీరు చెప్పేది? మధు గురించి. ఆ దావుర్లంక గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు. అంత బుద్ధిమంతుణ్ణి, పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు.
మత్స్య మందు చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటి. అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు. మాయకు కాదు, మంచితనాలు. అమాయకురాలైన గౌరి నాశనం చేసిన మనిషి మంచివాడంటారా? ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు. రాధాదేవి గారు, గౌరి తల్లి కావడానికి, ఆమె చావడానికి కారణం మధు కాదు. అసలు ఆమె చావలేదు, చంపబడింది. ఏమిటి విననేది? అవును, ఆ కేసుల గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాదు, ఆ సమయంలో మధు జైల్లో ఉన్నాడు కనుక గౌరి హత్యకి అతనికి ఏ సంబంధం లేదు. అంటే తాతగారి డబ్బు దొంగతనం చేయడం కూడా అబద్ధమేనంటారా? అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద నెట్టుండొచ్చుగా. మరి సాక్ష్యాలు? సాక్ష్యాల్ని సృష్టించడం, చట్టాల్ని వంచడం దుర్మార్గులకి చాలా తేలికైన పని. అన్ని నిజాల్ని కాలమే బయట పెడుతుంది. రాధాదేవి గారు, మధు తాగుబోతని, తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను. కానీ అతనికి సన్నిహితున్నయిన తరువాత అతనిలో ఎంత నీతి నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది. నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం. ఎట్టాగయ్యా, నా ఆరోగ్యం బాగోలేదు, లేవలేని స్థితిలో ఉన్నాను. నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు. కాదు బాబు, అప్పటిదాకా నా కూతురు ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు. ఏంటయ్యా, ఏం జరిగింది? నాకు ఒక్క కూతురమ్మా. నెలల నుండి నొప్పులు పడుతోంది. మొదటి కాన్పు ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది. అలాగా అన్నయ్య, నేను వెళ్తాను. నువ్వా? ఎట్లా పెడతావమ్మా? అర్ధరాత్రి, పైగా రేవు దాటాలి. గాలివాన్ వచ్చినా రావచ్చు. డాక్టర్లకి రాత్రి పగలు లేదు. ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా. నాకేం పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ బాబు, అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను. నమస్కారం. వెళ్ళొస్తానన్నయ్య. రామ్మా. మగబిడ్డయ్యా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతా నీ సలవేనమ్మా. సినుకు సీకటి లెక్క చేయక ఈ పేదాడింట్లో పెద్ద మనసుతో అడిగెట్టారు. నా కూతుర్ని కాపాడారు. దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడమ్మా. ముందెళ్ళి మనవణ్ణి చూసుకురా. నన్ను రేవు దగ్గర దిగబెడదు కానీ. అబ్బిగా కాయ అక్కడ కనపడదరా? మాట్లాడరా? చలి చంపేస్తుందిరా. చలి చీకటి, పైన నెట్టికెక్కే నాటు సరుకు, ఇవన్నీ ఉంటే ఏదో చేయాలనిపిస్తుంది. సుక్క అడ్డేటప్పుడు రే పక్కన చక్కన సుక్క ఉంటే నా సారంగా పక్కన కాదు కానీ ఆ పక్కన ఒక గుంట ఉంది. వెళ్ళి ఈ మందు ఇచ్చి మచ్చిగా చేసుకుని మజారా రేపు మజారా తిన్నాన్ని సుక్క వేసుకుంటా. ఇది ఎక్కడ సుక్కరు సిందులు దొక్కుతుందో ఆడడం అట్లా కదరా. నేను చెప్తాను ఫ్రెష్ గా ఇంజిన్ ఆఫ్ దగ్గర ఏం తెలియదు కానీ చెప్తా నేను. మర్యాదగా ప్రవర్తించు. కోతలకి ఇంజన్ స్టార్ట్ చేయండి. ఇంకా రావలేదు బాబు గారు, రేపే. వాళ్ళు బాగా తాగి సుఖ లేకుండా ఉన్నారు. ఈ రాత్రికి లాంచీ నడపలేరు. నువ్వు వెళ్ళి పైన పడుకో. ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను. వెళ్ళు. బాబు గారు, జరిగిన దానికి సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు. క్షమించండి. ఆ తెంగిలి పడండి బాబు గారు. క్షమించండి బాబు గారు. తినండి బాబు గారు. ఇదిగో భోజనం. నాకు ఆకలి లేదు. కోపం నా మీద ఉండొచ్చు, కానీ తినకపోవడానికి అన్నం ఏం చేసింది? ఆకలితో బాధపడొచ్చు కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్లేదు.
అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా సాగరమే నా చేరువనున్నా దాహం తీరదులే తీరాలేవో చేరుతూ ఉన్నా దూరం మారదులే ఇది నడియేట తీరాల వేట ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా చేయని నేరం చెలిమిని కూడా మాయం చేసేనా మాసిన మదిలో మమతను కూడా గాయం చేసేనా నాయను వారే పగవారైతే ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా బాబు బాబు గారు ఇంకో టీ తీసుకురా. అలాగే. రాత్రి బాగా నిద్ర పట్టిందా? టీ తీసుకో. నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నా. నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా. కోపం తగ్గిందా? నీ మీద కోపం రాలేదు, మరి బాధ వచ్చింది. ఎందుకు? నీడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు. ఇప్పుడు తెలుసుకున్నావుగా? తెలుసుకున్నానని అనుకుంటున్నాను. టీ తీసుకో. టీ తీసుకో. ఈ శాలువ ఇంటికి వెళ్ళాక పంపిస్తాను. ఏమిటమ్మా రాధ, ఇంత ఆలస్యం అయిపోయింది. నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను. ఏం చేయనన్నయ్య, మధ్యలో లాంచి చెడిపోయింది. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఓ, ప్రెసిడెంట్ బోషే కూడా ఇక్కడే ఉన్నాడా? నీ లాంచ్ మీద పనిచేయడానికి నీలాంటి దౌర్భాగ్యుల్నే పెట్టుకున్నావు.
తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయమని తర్పీది ఇచ్చినట్టున్నావు. చూడు నాయాళ్ళు, రాత్రి దాకా నిషా ఇంకా దిగల. ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు. సరే కానీ మధు, నువ్వు వచ్చేసావేమిటి? గట్టు పని పూర్తయింది, వచ్చేసాను. ఇన్స్పెక్టర్ బాబు, ఏది ఏమైనా ఉన్న ఊరుని నాన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు. ఇన్స్పెక్టర్ గారు, వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు. మీరొక కంట కనిపెట్టి ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ గారు, ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. బాబు, ఎక్కడికే గోల ఎగిరిపోతున్నావు? ఒక చిలకమ్మ రమ్మని కవరెట్టింది. పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాలా పిల్ల? తెరిక్కి ఉడికిపోయిన వయసుని కాస్త నోరు మూసుకోమని చెప్పు. మధుబాబు, లోపలికి రావచ్చా? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? చూసిపోదామని. ఏమి సుఖంగా ఉన్నామనే? చమత్కారానికి మీ వంశానికి పెట్టింది పేరనుకోండి. అది సరే, రాత్రి సుఖంగా గడిచిందా? అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు తోడు నువ్వేగా? ఏమిటి అనేది? మరేమీ లేదు. లాంచీ దిగొస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కూతురులా కాస్త నలిగినట్టు కనిపించింది. ఆయన తప్పే ఉందలే. రాయి రాయి కలిస్తే రుప్పు వస్తుంది, చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది. వయసు కలిస్తే పచ్చగా మనిషి ఉంటే చూడలేవు, నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు. మళ్ళీ ఇంకోసారి పేరేమంటే ఇక్కడే తవ్వి పోతేస్తాను. పోతాను ఒక్క మాట చెప్పి పోతాను. ఏమిటి? మంగనను ఉంచుకున్నావని రాధకి తెలిస్తే రాధ మళ్ళీ జన్మలో నీ మొహం చూస్తా. కూర్చో. నేను బీటింగ్ కాదు, ఊరంతా హోరెత్తిపోతోంది. ఏమని? మంగని ఉంపుడి గత్తని, రాధని వలపు తోడని, ఒకరిని సానని, ఒకరిని రాయనని. ఏమిటో ఏం కూర్చావు? నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి బ్రతికిపోయావు. ఇంకెక్కడనైతే నీ నరికి ముక్కలు చేస్తుండేవాడిని. ఇల్లైతేనే కానీ ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో గాని ఇళ్లలో కదరా. నోరు మూసుకుని పోబెట్టి. నా నోరు మూసుకుంటాను, కానీ లోకం నోరు ముయ్యలేనంత పెద్దది. అది అరవటం మొదలు పెడితే ఆగదు. త్వరలోనే రాధ నీ మొఖాన్ని తలిపేస్తుంది, ఊరు ఉమ్మేస్తుంది. అది గుర్తుంటుంది. మంగా, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి. ఊరికే తీసుకెళ్ళటం కాదు అమ్మాయి గారు. బాబు గారు, దీంట్లో అన్నం ఒకటే కాదు, మీ ప్రాణాలు కూడా ఉన్నాయని చెప్తా. కబుర్లు చాలు గాని చూడు, వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో. దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు. అమ్మాయి గారు, మనసైనోళ్ళు ముందు కుక్కుని వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయంట వంటలు. అందుకని తమరే వచ్చి బలపేసి కలిపి ముద్దుల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఎట్టచ్చుగా. ఆ రోజు వచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను, కానీ వర్షం వచ్చేలాగా త్వరగా వెళ్ళు. మంగ, బాబు, ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అన్నా. అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను. ఇక ఇప్పుడు లోకంతో పని లేదు. పోదాం. ఏంటి బాబు మీరు అనేది? ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నారు. నేను ఉంచుకున్నానంటున్నా. అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కంటే నిజమైన ఒప్పుకుని తప్పుకోవటం మీరు. తప్పు బాబు, అలా అనకూడదు. మంగ, నన్ను ప్రేమించే మనిషి, నా కోసం కన్నీళ్లు నింపుకునే మనిషి, నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నాకు కావాలనుకోవడం తప్పన్ను, కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను. మరి ఎవరు? రాదమ్మ. అబద్ధం. ఆమె నన్ను ప్రేమించడం లేదు, పైగా ద్వేషిస్తుంది కూడా. కాదు బాబు, రాధమ్మ ప్రేమ మంచెనక పొద్దు లాంటిది, తొందరగా బయటపడదు. ఎంతో ప్రేమించింది కనుకనే మనసెట్టి తనే స్వయంగా వండి పంపింది మీకు. చూడండి. ఏమిటి? రాధ స్వయంగా వండి పంపించిందా? నిజంగానా? నిజమే బాబు. అసలు ఆర్గాన్ మనసు అర్థం చేసుకోవడానికి మీ మగాడికి ఒక జన్మ చాలదు బాబు, చాలదు. మధుబాబు, రక్షించాలి. ఏమొచ్చింది? గట్టుకు గండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది. నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి. నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది. రా బాబు, రా తండ్రి, రా నాయనా.
నేను కదిలి రావాలా? ఏరు దాడి చెప్పదగలే సరకం మిమ్మల్ని రక్షించాలా? అవన్నీ మర్చిపో, నువ్వే దయతూపాలు, నువ్వే రక్షించాలి తండ్రి. అరే కళ్ళలో కూడా మిమ్మల్ని రక్షిస్తాననుకోవద్దు. నా కళ్ళ ముందు నాశనమైపోతున్నా సరే మిమ్మల్ని కాపాడను. నేను తాగుబోతున్నాను, తిరిగిపోతున్నాను వెలివేసిన వాళ్ళని నేను కాపాడుతానా? నీళ్ళలో కొట్టుకుపోతున్నా సరే, నిప్పుల్లో కాలిపోతున్నా సరే నేను రక్షించను. పొండి లాభం లేదు రే. నీళ్ళు ఎక్కువగా వస్తే అమ్మగారిని అడగమను, బాబు చెట్టగమను, నువ్వు గోదావరిలో కలిసిపో. అలాగే పదండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఆపద, ప్రమాదం. ఏమిటండి, ఏమైంది? అయ్యో, ఇంకా ఏమైందని అడుగుతున్నారా బాబు? వర్షం విపరీతంగా ఉంది, ఊరంతా జలమయమైపోయింది. కట్ట దిగిపోకుండా చూడండి మధుబాబు అని మేము ఎంత బ్రతిమలాడినా మా మాట వినిపించుకోలేదు. భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బాబు. మీరు ముందుగా వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి, మేము వెంటనే వచ్చేస్తున్నాం. అలాగే బాబు. నాయనా అంత తొందరగా రండి బాబు. పదండి. నాయనా పదండి. రాధమ్మా, మీరా ఏమిటి ఇలా వచ్చారు? కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే దుర్గుణం ఉంది నాకు. అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను వచ్చాను. ఇప్పుడంత ప్రమాదమే వచ్చింది భూషయ్య గారు. కట్ట గండిపడి ఊరంతా కొట్టుకుపోయేటట్టు ఉంది. గండికి అడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగాన్ని అడిగితే వాడు ససేమరాని విసుకూస్తున్నాడు. నిజంగానా? అవును, అందుకే నువ్వు నాతో పాటు లాంచీలో వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు. మీరు కూడా డాక్టర్ గారు? మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు? ముంచుకొస్తున్నప్పుడు మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా. మనతో పాటు ఈ ఊళ్ళో బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా. అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంచి చాలదు, పెద్ద ఓడ తీసుకురావాలి. అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు? మేం మాత్రం ఇవాళ ఎలా అయ్యాం? కాదనుకో, కావాలంటే అవ్వచ్చుగా. భూషయ్య గారు, మర్యాదగా బయటకు వెళ్ళండి. అదేమిటమ్మా? అవునన్నయ్య, సొంత ప్రాణం కోసం స్వార్థంతో తెచ్చే ఇలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే 10 మందితో కలిసి చావడమే మేలు. 10 మంది కోసం చావడం మహత్తులు చేసే పని, అది మనకెందుకులే. వస్తా డాక్టర్ గారు. ఏమిటమ్మా రాధ, అంత కటువుగా మాట్లాడొచ్చా? లేకపోతే ఏమిటన్నయ్య, పెద్ద ఉద్ధరించడానికి వచ్చాడు. ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడే వస్తాను. మధు, నువ్వా? అవును మధు, నేనే. అబద్ధాలు నమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని, అభాగ్యురాలు. ఏమిటి రాధ, ఏం జరిగింది? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఎంత వర్షమైనా అవసరం అలాంటిది. నువ్వు లోకాన్నంతా కాదన్నా నా మాట కాదనని నమ్మకంతో వచ్చాను. చెప్పు రాధ, నీకేం కావాలో చెప్పు. జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్ర వేశావు. నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను, అడుగు. తెలుసు మధు, ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని, మాట మన్నిస్తావని నాకు తెలుసు. వెంటనే గుడిలో వాళ్ళని కూడా తీసుకెళ్లి గట్టు నిలిపి గ్రామాన్ని రక్షించు. రాధా, ఆ కోరిక మాత్రం నన్ను కోరదు. పేదవాడి కోసం అయితే ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనేమి పట్టించుకోను. ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది. నాకు కావాల్సింది గూడెం శ్రేయస్సు. ఆ గట్టు గంటిపడ్డా, వరద వెల్లువులైనా నా గూడానికే ప్రమాదం లేదు. ఆ కట్టుదిట్టం నేను ఈనాడు వచ్చేసాను. ఇక ఊరు ఏమైనా నాకు అనవసరం. అయితే గ్రామాన్ని రక్షించనంటావా? నా బ్రతుకు బండలు చేసి, నా ప్రేమకు అపకారం చేసి, నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను, రక్షించను. మధు, తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి, తన్ను కాల్చిన వాళ్ళకే సువాసనిస్తుంది అగరవత్తి. అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది. మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి? మనసున్న మనిషివి కనుక నా మాట కాదనుకు మధు. నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను. నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళను నవ్వుల పాలవుతాను. నీకు అదే ఇష్టమైతే చెప్పు. రాధా, అంత మాట అనకు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఎన్నో పొందలేకపోయినా ఇంకా నిన్ను నా మనస్సులో ఎక్కడో మిగుల్చుకున్నా. నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వుల పాలు కాబట్టి నేను చూడలేను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ గట్టు గంటి పడకుండా నేను చూస్తాను. మధు. అవును రాధా. అదిగో అది చూడండి రా, ఆ పళ్ళలో కాస్త మందు పోతుంటే వెళ్ళండి. చూడండి, వెళ్ళండి. ఓ ఇన్స్పెక్టర్ బాబా, లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడానికి వచ్చాను. రక్షించిన వాడు మహానుభావుడైతే ఇక్కడ పనిచేసే ప్రతి వాడు లంకలో పెద్దాల పాలిటీ మహానుభావుడే బాబు. మీ సర్టిఫికేట్ తో తరపునది కానీ
ఆకలి గడుపుతో పనిచేసే వాళ్ళకి కాస్త కూడు పెట్టించండి. నేను పోలీస్ ఆఫీసర్నే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా. ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి తేను? పోలీస్ ఆఫీసర్ ఏంటి ఈ మాత్రం తెలియదా బాబు? ఆ భూషయ్య గారి గోడౌన్స్ లో దాచిన తిండి కిందలు వెళ్ళి చూడండి బాబు. ఏమిటి నువ్వు అనేది? అవును బాబు, వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగా? అవును. అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను. తొందరగా తొందరగా కత్తెరికి బాబు గారు అది చూడండి ఎవరు వస్తున్నారు. చూడండి బాబు గారు. నువ్వు ఇలా వచ్చావు. జోరు వాన్లో ఇంతమంది ఒళ్ళు మరిచి పని చేయగలండి. నేను రావడంలో విశేషమే ఉంది. అమ్మాయి గారికి ఎంత ప్రమాదం వస్తుంది? ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న అబ్బాయి గారే రక్షించుకుంటారు. అవును మరి. ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయి అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది. ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగుని తెచ్చింది. భూషయ్య గారు, భూషయ్య గారు, భూషయ్య గారు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, నమస్కారం. వాన్లో తడిస్తే జలుబు. పైకి రండి, పైకి రండి. కాగితో కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాలేవాడిగా. వర్షంలో స్వయంగా మీరు వచ్చారేంటి? అవసరం మాది కనుక రాక తప్పలేదు. అర్జెంటుగా 10 బస్తాలు బియ్యం కావాలి. 10 బస్తాలే? ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి. మీకు కావాలంటే ఒక కుంచెడు ఏర్పాటు చేయగలను. ఏం తోక? ఆ కుంచుల్లో కూడా ఓ గిద్దెడు ఇందాక నేను వండేసుకున్నాను. నాకు కావలసిన నోట్ లెక్కలు కావు. మీ తోటలో గొడవంలో ఉన్న సరుకు. ఓహో అదా, అది మంద కాదండి. ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు. ఒక తున్నాసి ఆయన అభిప్రాయం అనుకుని అప్పుడు ఇస్తాను. భూషయ్య గారు, మీది కానప్పుడు మీకు ఎందుకండి బాధ? ఎస్ఐ, ఆ గొడవను తెరిపించి బస్తాలన్నీ బయట వేయించు. భూషయ్య గారు, తాళాలు ఇవ్వండి. తోక, దాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయి ఉంటాడు. అవునండి. ఇవాళ ధాన్యం గోడౌన్స్ పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి స్మగుల్డ్ గోడౌన్స్ పట్టుకోవచ్చు. మన విషయం బయట పెట్టచ్చు. ఇక ఉపేక్షించే లాభం లేదు. నిజమేనండి, ప్రమాదం పావై వచ్చేలా ఉంది. తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి. అయ్యారు, అయ్యగారు కొమ్మ మునిగింది. అదే జరిగిందిరా. ఏటుకట్టు గట్లాగానే ఉందిగా. నువ్వు ఉండే. అయ్యగారు కాంట్రాక్ట్ తీసుకు కట్టించిన సిరుపురం గట్టు బద్దలైంది. కారణం సిమెంట్ లో కల్తీ, ఇసుకలో కల్తీ, రాళ్లలో కల్తీ, నీళ్లలో కల్తీ. ఆపరాని దండకం. అసలేం జరిగిందో చెప్పు. కల్తీ విషయం బయటపడడంతో సర్కారు వారు మిమ్మల్ని సన్మానించాలనే వారెంట్ కూడా పంపించారని విన్నాను. అయ్యగారు ప్రమాదం పీకల మీదకి వచ్చి కూకుంది. నిన్న రాత్రి దొంగ సరుకులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన మనోళ్ళు దెబ్బలకు తట్టుకోలేక నిజాన్ని దాచుకున్నా చెప్పేశారు. అంత పని జరిగిందా? అయ్యారు, నువ్వేం శుభవార్త ఇచ్చావు రా చిట్టి తండ్రి. ఇది వరలో మనం చేసిన గవిరాజ్ కేసు సాటుగా పట్టణం పోలీసులు కెలుగుతానే ఉన్నారట. అందుకు కారణం మనమేనని చాలా వరకు తేలిందట. ఓహో, అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుకొస్తున్నాయన్నమాట. ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేం. ఈ ఊరు నుంచి మకం మనం ఎత్తివేయాలి. లంచాలకు లొంగన ఇన్స్పెక్టర్ మన పక్కలో బల్లెమై మనల్ని పొడి చేస్తున్నాడు. మారిపోయిన మధుగాడు గుండెల మీద కుంపటై కాల్చేస్తున్నాడు. లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నారు. అందుకే ఊరంతటినీ మంటలో మార్చేయాలి. పదండి. గుడి లాంటి బడిని నిప్పులు పాలు చేశాం. ఎవరు చేయమన్నాడు? ఎందుకు చేశావు? చెప్పు, లేకపోతే కాళ్ళు చేతులు కట్టి మంటల్లో పడేస్తాను. నన్ను తప్పకండి బాబు. ఆ భూషయ్య గారు చేయమన్నాడు. రాధా, రాధా, మధుబాబు, రాధా కనిపించడం లేదు. అది కూడా భూషయ్య చేస్తున్నాడు. అవును బాబు, రాధవను భూషయ్య గారు లాంఛలో తీసుకెళ్లిపోయాడు. బాబు, ఆడి ప్రాణాలు తీసాను సరే, నేను రాధను రక్షిస్తాను. వీడిని పోలీస్ స్టేషన్కి అప్పగించండి. దానికి ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుంది. మీరు వెళ్ళి దాని సంగతి చూడండి.
తిరిగి కాటు దెబ్బ కొడతారా? మంగ మంగ మధుబాబు, మంగ నాకేం పర్వాలేదు. ముందు రాధం రచించండి. ఆ బూసై చచ్చినోడు చేతిలో రాధం బతుకు బుగ్గి కాకుండా చూడండి. ఒరే మంగళ వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కట్టు కట్టించండి. అలాగే డాక్టర్ బాబు మీకోసం వస్తున్నాం. ఆ భూషగారి మనుషులు మంగ దొరకాలి దొరకొట్టారు. అవును బాబు, మీరు మందు ఇచ్చి వెంటనే కట్టు కట్టాలి. రండి. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పంతులమ్మ పట్టుకుంది వదలటానికి అదే చిలక. నన్ను చంపుకో. మధుబాబు మధుబాబు చెప్పరా చెప్పు. ఒకనాడు మనుషులందరి ముందు మా తాతగారి సొమ్ము దొంగిలించాను మొత్తానికి ఇచ్చావు. నిజం చెప్పు, ఆ సొమ్ము దొంగిలించా. ఇవన్నీ నాది. అన్నం పుణ్యం మెరుగని గౌరి బ్రతుకు పాడు చేసి దాన్ని నేను నీటి పాలు చేశానని నిరూపించావు. మా తాతగారిని చంపింది ఎవరు? నన్ను పతన చేసింది ఎవరు? ఈ పేదల రక్తాన్ని రూకలుగా మారింది ఎవరు? అదో అతను వదిలేసి అదే ఇన్స్పెక్టర్ బాబు. ఇంకేం చెప్పొద్దు. నేరస్తుని పట్టుకున్నావు, చట్టానికి అప్పగించావు. మిగతా న్యాయస్థానానికి వదిలేయ్. మధు ఇన్స్పెక్టర్ గారు, ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను, ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలిస్తున్నారు? ఇది మీకు న్యాయమా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భూషయ్య, నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. పద పద, చేసిన పాపాలకి ఫలితం అనుభవిద్దు గాని. నమస్కారం. మధు, ఎందరూ ఎంతగా నిన్న అపార్థం చేసుకున్నా చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది. శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇన్స్పెక్టర్ బాబు, నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు, మనిషిగా మార్చారు.
ఇదంతా మీ చలవే బాబు. నో యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏ రాధాదేవి, ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? మీ మాట నిజమైంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తించాను. ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను. అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు. వెల్ సెడ్. డాక్టర్ గారు, నేను భూషయ్య వాళ్ళని హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను. ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి. మధుబాబు, సిగ్గుపడాల్సింది మీరు కాదు, రాదమ్మా. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ సార్. వస్తాను రాధాదేవి. తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ, ఓ తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ. పెదవులలో మధువులని కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఈ